మీరు కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటున్నారా? ఆల్రెడీ కట్టేశారా? అయితే మీకు పెయింటింగ్ లప్పం ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి పీవీసీ ప్యానల్స్కి. తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతోనే మన పీవీసీ ప్యానల్స్ ఫిక్స్ చేయవచ్చు. మనం ఇప్పుడే షాప్కి వచ్చాం. షాప్లో ఎన్ని రకాలుగా ఉన్నాయో, ఎలాంటి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. రండి. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. మన దగ్గర బాన్సల్లో కొత్తగా పీవీసీ ప్యానల్స్ ఓపెన్ చేశారు కదా, దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చాము. మన దగ్గర అయితే దాదాపుగా 19 మోడల్స్ ఉంటాయండి. డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఇవి వచ్చేసి ఇక్కడ మనం ముందర పెట్టుకున్నాం చూడండి. ఓకే. ఇవి మనం వాల్కి వేసుకోవచ్చు, సీలింగ్కి వేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూడండి సార్, వేరే షీట్స్కు మనకు ఇప్పుడు ఇది మనది కాదు, డీలర్షిప్. ఇది వేరేదా, లోకల్ క్వాలిటీ అంటారు. ఓకే. ఇదేమో మనది. అవునవును. దీన్ని కంపేర్ చేస్తే దీనికి ఉన్నటువంటి లివర్స్ ఉంటాయి చూడండి, ఊగుతుంది. అవునవును. మనది ఊగదు. అవును, చాలా స్ట్రాంగ్ ఉంది. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఉంది చూడండి, ఇలా అంటే ఇలా వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. రెండోది విరిగిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఒక 6 నెలలు లేదా సంవత్సరం తర్వాత కనుక చూస్తే ఇది మొత్తము ఎండిపోయి మనం ఒకప్పుడు సొప్పబెండ్ అనేవాళ్ళం. అవునవునవును. అలా తయారైపోద్దండి. మన అలా ఉండదు, మనది స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు ఎట్లా ఉందో అప్పుడు కూడా అట్లనే ఉంటుంది. సరే, ఇక్కడ ఉన్న కలర్స్ అని ఇవన్నీ బేసిక్ మోడల్ ఇలానే ఫిక్స్ అవుతాయి మన గోడలకి? అవునండి. ఇవన్నీ ఎందుకు ఫిట్ చేసామంటే, మన దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఓకే, అన్నీ ఒకేసారి గోడకు అతక పెట్టామనుకోండి, ఇన్ని ఉన్నాయని నిలబడి చేయాలి, అన్ని చూసుకోవచ్చు. మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్ ఇవి పెట్టించుకుంటే? మనం ఈ గోడకు లప్పం పూసి ఏం చేస్తారంటే, మళ్ళీ దీనికి పెయింట్ వేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే, లప్పం పూసేది, లప్పం వర్క్ వేసి వేరు, అతను వేరు, ఆ ఖర్చు మిగిలిపోతుంది. పెయింట్ అంటారా, పెయింటర్కి డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ పెయింట్కి డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ లప్పము, పెయింటరు, పెయింటింగ్, ఈ 3 లేకుండా కేవలం ఏ కలర్ అయితే నచ్చుతుందో ఆ కలర్ షీట్ తోటి అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. వాటర్ పడితే కూడా ఏం కాదండి, ఇది కంప్లీట్ వాటర్ ప్రూఫ్. మనం ఏదైనా చిన్నపిల్లలు స్కెచ్ పెన్తో కానీ ఇంకా దేనితో రాస్తారు కదా, ఇలాంటివన్నీ ఈజీగా వాష్ చేసుకోవచ్చు. అదే గోడ ఉందనుకోండి, మళ్ళీ దానికి పెయింట్ వేయాలి, అది అట్లనే ఉండిపోతుంది. మనకు అట్లా కాదు, ఈజీగా వాషబుల్. తడి బట్టతో కానీ అవసరం వస్తే వాటర్ నీట్గా వేసుకోవచ్చు. దీనికి జరిగే నష్టం ఏమీ ఉండదు. అట్లాగే ఇది ఫైర్ ప్రూఫ్ కూడా. ఏదైనా ఎలక్ట్రిసిటీ ఫైర్ జరిగింది అనుకోండి, దీనికి కలిగే నష్టం కూడా ఏం లేదు. మామూలుగా మన భాషలో జెల్లిస్తుంది అంటారు, వాటర్. అలాంటి గొడ్లకి పెట్టామనుకోండి, ఈ షీట్ కలిగినటువంటి నష్టం కూడా ఏమి ఉండదు. పదం ఇది స్వీకరిస్తుంది, మళ్ళీ యాక్చువల్లీ సేమ్గా ఉంటుంది. అట్లా అని చెప్పి బూజు పట్టడం కానీ చెదలు కావడం ఏముండవు. సార్, ఇప్పుడు మన వాళ్ళకి ఎలా ఫిక్స్ చేస్తారు? ఇప్పుడు మనకు కొత్తగా క్లిప్ సిస్టమ్ వచ్చిందండి. ఓకే. దీన్ని మనం ఎందుకు వాడతాము అంటే, సపోజ్ ఈ క్లిప్ను గోడకి ఇలా పెట్టేస్తారు సార్. ఓకే ఓకే. స్క్రూ అనేది దీనికే పెడతారు, ఇలా. ఓకే, దీనికి స్క్రూ పెడతారు. స్క్రూ పెట్టి ఏం చేస్తారంటే, ఈ షీట్ ఉంది కదా, ఇందులో ఇలా పెడతారు. ఓకే, ఇందులో ఫిక్స్ చేసి గోడగా వచ్చేస్తుంది. ఇక్కడికి ఒక షీట్ పెట్టేస్తారు దగ్గర. ఈ షీట్ ఉంది కదండి, ఈ షీట్ని ఇందులో పెట్టేస్తారు. ఓకే, ఇంకా ఎక్స్ట్రా ఖర్చు కాకుండా, ఎక్స్ట్రా ఇప్పుడు చూడండి స్క్రూస్ కూడా కాకుండా. ఈ క్లిప్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, క్లిప్కే స్క్రూ తీసేదాం తప్ప దీనికి తీసాం. దీన్ని తీసి ఈ ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ వాడాము, తర్వాత ఇంకో చోట పెట్టుకో, కొత్త బిల్డింగ్ కట్టేసుకుని వాళ్ళ దాంట్లో కూడా పెట్టచ్చు. ఇది చూడండి సార్, ఇదో కలర్. మీరు దీన్ని ఇదో కలర్. ఓకే, ఇదో కలర్. ఇది ఇంకా బాగుంటుంది సార్. ఇది స్టోన్లో ఇంకా బాగుంటుంది. ఇది టైల్స్ టైప్లో ఉంటుంది. ఇది టైల్స్ టైప్లో. ఇది వచ్చేసి ఈ మధ్యన మనకు ఫాల్ సీలింగ్ కానీ, ఆ తర్వాత అఫీషియల్గా ఆఫీస్లో కానీ ఈ 2 వేసుకుంటున్నారు సార్. కొంచెం 2 దగ్గర సంబంధమే ఉంటాయి. ఇది వేరు, ఇది వేరు. వుడ్ ఫినిషింగ్. ఇది వచ్చేసి మనకు ఫ్లవర్ స్టోన్ సార్. ఇది ఓకే, ఇది ఇంకా బాగుంటుంది హాల్లో పెట్టుకుంటే. ఇది సీలింగ్ యొక్క స్పెషల్ సార్. ఓకే, ఇవి 2 సేమే కానీ కలర్స్ వేరే, కలర్స్ డిఫరెంట్. ఇంకా మనకు అందుబాటులో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మాకు కావాల్సిన కలర్ మీ దగ్గర ఆ రోజు అవైలబుల్ లేకపోతే ఎలా చేస్తారు సార్? 100% ఇస్తాం సార్. ఎన్ని డేస్లో మీకు తెప్పిస్తారు? 1 డేలో. మీరు ఇవాళ ఇచ్చారనుకోండి, రేపు 24 అవర్స్లో మీకు డెలివరీ స్టాక్ వచ్చి డెలివరీ. మనకు బాన్సోలో ఉన్నటువంటి పీవీసీ ప్యానల్స్ అని మనము డీలర్షిప్ తీసుకున్నాం కదా, ఇది మనకు కంప్లీట్గా తెలంగాణ మొత్తం మీద నెక్స్ట్ జోన్ అనేటటువంటి పేరు పైన దీన్ని సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, వీరి ద్వారా మనం తెచ్చుకుంటాము. సార్, మీ అడ్రస్ కనుక్కోవాలంటే మేము ఎలా? ఏం లేదండి, సింపుల్. బస్ స్టాండ్ ఏరియాలో ఉన్న వ్యక్తికి కానీ లేకపోతే ఇంకెక్కడున్నా సరే, ఓకే, మన షాప్ లొకేషన్ మన సరస్వతి టెంపుల్ దగ్గర అని చెప్పొచ్చు. లేదు అనుకుంటే మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ సభాపతి ఉన్నారు కదా, అవునవునవును, వాళ్ళ అపార్ట్మెంట్ గేట్కి అపోజిట్
ఓకే ఇక్కడ మన లోకల్లో ఇంత క్వాలిటీ ఉంటుందని ఎవరికి తెలుస్తలేదు, నార్మల్ షీట్స్ తీసుకొని వేసేసుకుంటారు, వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈ షీట్ సంబంధించి పీవీసీ ప్యానెల్ ఇంటి వరకు చేసుకుంటామని ఎవరైతే అంటారో వాళ్ళు సంబంధిత వ్యక్తి తన దగ్గరికి వస్తారు మార్కెటింగ్ కోసం. ఓకే ఓకే. ఆ వ్యక్తి ఫోన్లో చూపెట్టడం జరుగుతుంది తప్ప ఇట్లా చేతికి ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చూపెట్టారు. సింపుల్ థింక్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే మీ దగ్గర ఉన్న మెటల్స్ కలర్స్ అంటున్నావు కదా, ఒకసారి నాకు ఇస్తే చూస్తుంటే అని చెప్పి తెప్పించుకుంటే మీకు ఆ క్వాలిటీ అదా కాదా తెలుస్తుంది. అవునవును. ఇప్పుడు మన ప్రోడక్ట్ 100% క్యాటలాగ్ ఉంటుంది. వాళ్ళు ఇట్లా మందం అనేది చెక్ చేసుకోవచ్చు. గురు పీవీసీ ప్యానెల్కి విజిట్ చేయండి. వివరాలపైన డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోండి.